నిరుద్యోగ యువతకు 15,000 రూపాయల ఆర్థిక సాయం, మహిళలకు నెలకు 3,000 రూపాయలు. ఇవి బీజేపీ మేనిఫెస్టోలోని హామీలు. ఈ మేరకు సంకల్ప పత్రం పేరుతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా బెంగాల్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇందులో ఎక్కువగా నిరుద్యోగ యువత, మహిళలు, రైతులపైనే బీజేపీ దృష్టి పెట్టింది. బెంగాల్లో ఈసారి అధికారం దక్కించుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్న కషాయం పార్టీ ఇంకా ఏ హామీలిచ్చిందో చూద్దాం. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు నెలకు 3,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. మహిళల కోసం ప్రత్యేక పోలీస్ బెటాలియన్లను ఏర్పాటు చేస్తామంది. దానితో పాటు రాష్ట్రంలో పోలీసు సహా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పింది. అంతేకాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఉచిత ప్రయాణం హామీ కూడా ఇచ్చింది. నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అందించనున్నట్లు బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొంది. అలాగే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి అదనంగా 15,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామంది. పోటీ పరీక్షలు రాసి నోటిఫికేషన్లో తప్పులు, అవినీతి కారణంగా ఏజ్ ఎలిజిబిలిటీ దాటిన వారికి తామిచ్చే నోటిఫికేషన్లలో 5 ఏళ్ల సడలింపిస్తామని చెప్పింది. రైతుల విషయానికొస్తే పీఎం కిసాన్ యోజన కింద 9,000 రూపాయలు అందిస్తామని బీజేపీ పేర్కొంది. ఇప్పటి వరకు కేంద్రం ఇస్తున్న 6,000 రూపాయలకు ప్రభుత్వం మరో 3,000 రూపాయలు కలిపి రైతుల అకౌంట్లో వేస్తామని హామీ ఇచ్చింది. వీటితో పాటు పేదలకు ఉచిత వైద్య సదుపాయాలు కూడా అందిస్తామని తెలిపింది. ఇవే కాకుండా ఉద్యోగులకు డిఏ పెంపు, 7వ పే కమిషన్లోనే వేతనాల ఇంప్లిమెంటేషన్ చేస్తామని బీజేపీ ప్రకటించింది. కుర్మాలి, రాజ్బంషీ భాషలను 8వ షెడ్యూల్ కింద చేర్చడం వంటి హామీలిచ్చింది. వరి, ఆలు, మామిడి సాగుకు ప్రోత్సాహం, ఉత్తర బంగాల్లో ఏఐఐఎంఎస్, ఐఐటి, ఐఐఎం, ఫ్యాషన్ డిజైన్ ఇన్స్టిట్యూషన్లను ఏర్పాటు చేస్తామంది. వందే మాతరం మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.